ఇక్కడ ముఖ్యంగా ఈ నిమ్మ తోటలలో ఈ కటింగ్ అయిపోయింది, కొమ్మలు కత్తిరించారు కాబట్టి ఈ గజ్జి తీగులు రాకుండా కొమ్మలు కత్తిరించిన తర్వాత శిలీంధ్రాలు అవి అక్కడ మొక్కలోకి చొరబడకుండా ఈ మొక్కలు మొదళ్ళు కొమ్మలు చెట్టంతా తరిచేటట్టు ఈ పాస్పో కాపు లీటర్ నీటికి 2 నుంచి 3 గ్రాములు. ఇది ఈ పాస్పో కాపు వచ్చేసి 2 నుంచి 3 గ్రాములు 1 లీటర్ నీటికి. దాంతోపాటు ఈ ప్లాంటోమైసిన్ 1 గ్రాము లీటర్ నీటికి 1 గ్రాము. దీంతోపాటు అగ్రిప్రో 2 గ్రాములు 1 లీటర్ నీటికి. ఈ 3 కలిపి వాడడం వల్ల ఇట్లా ఈ గజ్జి తెగులు ఈ కొమ్మలు కత్తిరించడం వల్ల దాని ద్వారా శిలీంధ్రాలు బ్యాక్టీరియా మొక్కల్లోకి చొరబడకుండా ఒట్టిపుల్ల రాకుండా ఈ గజ్జి తెగులు అంటారు, ఇదే గంబోసిస్ అని బంక కారుతూ ఉంటుంది. ఈ బంక కారకుండా కూడా ఈ పాస్పో కాపు ఈ ప్లాంటోమైసిన్ బాగా పనిచేస్తుంది. దీంతోపాటు ఇప్పుడు ఈ కొమ్మలు కత్తిరించి సతువులు ఇస్తున్నారు కాబట్టి పూతలు వచ్చే టైము ఈ పూతలు బాగా రావడానికి అగ్రిప్రో లీటర్ నీటికి 2 గ్రాముల వంతున కలిపి స్ప్రే చేయాలని రికమెండ్ చేస్తున్నాము. ఈ మాబూ షరీఫ్ తోట ఈ పెద్ద కందుకూరు దీంట్లో ఈ 3 కాంబినేషన్లో చెప్పినాము. అగ్రిప్రో 2 గ్రాములు, పాస్పో కాపు 1 లీటర్ నీటికి 2 ml, ప్లాంటోమైసిన్ 1 లీటర్ నీటికి 0.5 నుంచి 1 గ్రామ్ చెట్టు తడిచేంత వరకు స్ప్రే చేయమని చెప్పినాము. ఇలా ఎక్కడైనా కొంచెం న్యూట్రియన్స్ లోపాలు లేకుండా ఇట్లా ఈ విధమైన ఆకులు, ఇది కొంచెం న్యూట్రియన్స్ లోపం వల్ల ఇలా వస్తుంది. జింకు, ఐరన్, మ్యాంగనీసు, మెగ్నీషియం లోపం, సల్ఫర్ లోపం. ఇది సల్ఫర్ లోపం వల్ల ఈ మెగ్నీషియం, సల్ఫరు, జింకు, ఐరన్ ఈ 4 లోపాల వల్ల కూడా ఈ విధంగా కానొస్తుంది. దీనికి ఈ అగ్రిప్రోలో అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి జింకు, ఐరను, మ్యాంగనీసు, మాల్బిదినము, కాపరు, బోరాను అన్నీ కూడా ఈ అగ్రిప్రోలో. దీంతోపాటు అమినో యాసిడ్స్ కూడా మిక్స్ అయి ఉంటాయి కాబట్టి పూత రావడానికి మంచి అవకాశం ఉంటుంది. అగ్రిప్రోలో 38% అమినో యాసిడ్స్ ఉంటాయి. దీంతోపాటు ఆల్ మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. ఈ నిమ్మ తోటలలో ముఖ్యంగా ఇప్పుడు కటింగ్ చేసి నీళ్లు పెడుతున్నారు కాబట్టి మొక్క కాపు కూడా అయిపోయింది. మళ్ళీ పూత రావడానికి ఈ 3 కాంబినేషన్లో రికమెండ్ చేసినాం.